హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704491299. అయితే ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక 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 ఆమె కాల్ చేశారండి నాకు. సో ఏంటంటే ఏమన్నారంటే, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆమెని దగ్గరికి రానివ్వట్లే అసలు. పిల్లలు కావాలని చెప్పేసి అడిగినా కూడా ఆమె ఆమె పిల్లలు కావాలి నాకు అని చెప్పేసి అడిగినా కూడా ఆమెను అసలు టచ్ కూడా చేయట్లేదు అతను. సో దగ్గరికే రానివ్వట్లేదు ఆమెను. 24 గంటలు వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. 24 గంటలు ఫోన్ మాట్లాడుకోవడము, ఆమె పక్కకొస్తే విసుక్కోవడము, చిరాకు పడడము, అసహ్యకరంగా ఆమెను కామెంట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నాడండి. ఆమె బాధపడి ఫోన్ చేశారు నాకు. మేడం ఇలా ఉంది పరిస్థితి, నేను డైవర్స్కి అప్లై చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చండి, అప్లై చేయొచ్చు. ఈ కారణం చేత మీరు కోర్టులోకి విడాకులు అనేది మీరు ఖచ్చితంగా కోర్టు వారిని కోరవచ్చు. సో ఏంటంటే మీకేంటంటే ఆ కారణం చేత మిమ్మల్ని మీ మీద ప్రేమ లేదు కాబట్టి మీకు దగ్గరికి రానివ్వట్లేదు అన్న రీజన్ చేత ఖచ్చితంగా మీరు డైవర్స్ అనేది కోరవచ్చు. అయితే మీరు ఒకసారి అనేది ఆ రీజన్ ఏంటనేది మీరు తెలుసుకోండి. అసలు ఎందుకు అలాగా ఆయన అలా ఉంటున్నారనేది ముందు తెలుసుకోండి. డైవర్స్‌కి అప్లై చేయడానికి ముందు ఆ రీజన్ అనేది తెలుసుకోండి. అంటే మీరు చెప్పింది ఏంటంటే మీరు ఒకటి ఇలా ఉంటున్నారండి, అసలు నాతో మాట్లాడట్లేదు, పక్కకు తిరిగి చూడట్లేదు నా కేసి అంటే, నేను మీతో మీరు భోజనం పెట్టినా తినట్లేదు అంటున్నారు. మీరు భోజనం పెట్టినా తినకపోవడము, మీతో మాట్లాడకపోవడము, మీరు పక్కనున్నా కూడా పట్టించుకోకపోవడము, మిమ్మల్ని దగ్గరికి రానివ్వకపోవడం అనేది కూడా బాధాకరమైన విషయమే. సో మీరు ఖచ్చితంగా మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ ఈ కారణం చేత మీరు డైవర్స్ అడగవచ్చు కోర్టులో. కాకపోతే ఏంటంటే మీరు ఆ కారణము ఎందుకు అలా ఉంటున్నారన్నది మీరు ఒకసారి కూర్చుని మాట్లాడుకోండి. అప్పటికి కూడా ఆయన ఏమైనా నాకు ఇలాగే ఉంటాను నేను, నాకు ఇష్టం లేదు నువ్వంటే, నాకు నీతో కలవడం ఇష్టం లేదు, నీతో బతకడం ఇష్టం లేదు అని చెప్పేసి మీరంటే కనుక మీరు డైవర్స్ అనేది తీసుకోండి. కాకపోతే ఏంటంటే ఒకసారి కూర్చొని ఎందుకు దూరంగా ఉంటున్నావు నాకు, ఎందుకు నేను అన్నం పెడితే ఎందుకు తినట్లేదు, ఎందుకు నేను పక్కకొస్తే దూరంగా జరిగిపోతున్నావు, అసలు ఏంటి రీజను, నీ మైండ్లో ఏమైనా ఉందా, లేకపోతే ఎవరైనా ఉన్నారా నీ మైండ్